మండోక్పూర్ అనే పేరున్న గ్రామంలో కాజల్, సుమన్ అనే అక్క చెల్లెళ్ళు కూతుర్లు ఉండేవాళ్ళు. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు. ఆ రోజు రిపబ్లిక్ డే ఉంటుంది. కాజల్ తమ స్కూల్లో జరిగే ప్రోగ్రాంలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే ఆమె తెల్లవారక ముందే నిద్రలేస్తుంది. మమ్మీ, నా తెల్లటి డ్రెస్ ఎక్కడుంది? నేను దాన్ని అల్మారాలోనే పెట్టాను. ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు చెప్పాను రోజు నేను వేసుకునే డ్రెస్ తీసి బయట పెట్టమని. నేను తల దువ్వుకోవాలి, స్నానం చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి. నిన్న సాయంత్రం షాంపూ ప్యాకెట్ తెచ్చి పెట్టమన్నాను. తెచ్చావా లేదా? బాత్రూంలో పెట్టాను. కాజల్ బాత్రూం దగ్గరికి వెళ్లి చూసేసరికి అప్పుడే సుమన్ స్నానం చేసి బయటికి వస్తూ ఉంటుంది. ఏయ్ కాజల్ పౌరం, నేనీ షాంపూ మొత్తం వాడి పడేశాను. 8 గంటలకు పండిత్ గారి దుకాణం తీసిన తర్వాత మెల్లగా స్నానం చేసి స్కూల్కి రా. కాజల్ కోపంతో దగ్గరే ఉన్న ప్యాడ్ తీసుకుని సుమన్ తల మీద విసిరేస్తుంది. ఇప్పుడు ఆ పేడ వాసనతో హాయిగా జుట్టు విప్పుకుని స్కూలుకి వెళ్ళు. నువ్వు నా తల మీద పేడేస్తావా? ఇప్పుడు నేను నీ మొహం మీద పేడ వేస్తాను చూడు. కాజల్, సుమన్ ఒకరి జుట్టు ఒకరు లాగుతూ ఉంటారు. అతి కష్టం మీద వాళ్లని వాళ్ల తల్లులు వేరు చేస్తారు. ఇద్దరూ కలిసి కొట్టుకునేవారు, కలిసి ఆడుకునేవారు కూడా. మధ్యాహ్నం తర్వాత ఇంటి ముందు తొక్కుడు బిళ్ళ ఆడుతూ సాయంత్రం వరకు గడిపేవారు. ఒకరోజు సుమన్, కాజల్ స్కూల్ నుండి వచ్చేసరికి ఇంటి ముందు అప్పడాలు ఆరబెట్టి ఉంటాయి. అయ్యో, మనం ఈ రోజు తొక్కుడు బిళ్ళ ఎలా ఆడుకుంటాం? అవును, మన గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం. ఎలాగో చాలా రోజుల నుండి మనం బయట కూడా వెళ్ళలేదు కదా. గ్రౌండ్ అడవి దగ్గర ఉంటుంది. సుమన్, కాజల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్లకి అడవిలో ఒక చెట్టు మీద రేగుపళ్ళు కనిపిస్తాయి. కాజల్, ముందు మనం రేగుపళ్ళు కోసుకుందామా? సుమన్, కాజల్ రేగుపళ్ళు కోసుకుంటూ అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోతారు. వాళ్లకి అడవి మధ్యలో నేల మీద ఒక తొక్కుడు బిళ్ళ ఆట గీసి ఉండటం కనిపిస్తుంది. ఇంత పెద్ద అడవిలో ఇంత లోపలికి వచ్చి తొక్కుడు బిళ్ళ ఎవరు ఆడతారబ్బా? మనం బోలెడు రేగుపళ్ళు కోసుకున్నాం. వీటిని మనం ఇంటికి వెళ్లి తిందాం. ఇప్పుడిక్కడ మనం తొక్కుడు బిళ్ళ ఆడుకుందాం. సుమన్ తొక్కుడు బిళ్ళలో తన కాయిన్ వేయగానే అందులో నుండి ఒక దేవత బయటికొస్తుంది. తొక్కుడు బిళ్ళ కాయిన్గా చిన్న రాయిని వాడతారు. దాన్ని తొక్కుడు బిళ్ళలో వేసి ఒక కాలితో దాన్ని తోస్తూ ఆడుకుంటారు. మ్యాజిక్ తొక్కుడు బిళ్ళలోకి మీకు స్వాగతం. మీలో ఎవరైతే మీ ఈ కాయిన్ని ఒక కాలితో తోస్తూ తొక్కుడు బిళ్ళలోని అన్ని గదులను దాటుతారో నేను వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీరుస్తాను. సుమన్ ఒక్క కాలితో గెంతుతూ గెంతుతూ అందులోని 4 గదుల్ని దాటుతుంది. తరువాత ఆమె బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో ఆమె ఆటలో ఓడిపోతుంది. తర్వాత కాజల్ తన కాయిన్ వేసి తొక్కుడు బిళ్ళలోని 8 గదుల్ని దాటేస్తుంది. నువ్వు గెలిచావు. చెప్పు, నీకు ఏం కావాలో? నాకు ఒక బంగారు హారం కావాలి. దేవత కాజల్కి ఒక బంగారు హారం ఇస్తుంది. ఆ రోజు కాజల్ చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళాక జరిగిన విషయమంతా తన తల్లికి చెప్తుంది. మరొక వైపు సుమన్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. సుమన్ తన తల్లికి కాజల్కి బంగారు హారం దొరికింది అని చెప్తుంది. దాంతో సుమన్ని ఆమె తల్లి బాగా తిడుతుంది. మాటలకైతే ఏమీ తక్కువ లేదు. హారం గెలుచుకునేందుకు అంత మంచి అవకాశం వస్తే అందులో నువ్వు ఓడిపోతావా? రేపు మళ్ళీ తొక్కుడు బిళ్ళ ఆడేందుకు వెళ్ళు. బంగారు హారం గెలుచుకుని తిరిగిరా. రెండో రోజు కూడా సుమన్, కాజల్ దేవత దగ్గరికి తొక్కుడు బిళ్ళ ఆడుకునేందుకు వెళ్తారు. ఈసారి కూడా సుమన్ బ్యాలెన్స్ మధ్యలోనే తప్పిపోతుంది. ఆమె తన కాయిన్ని 8వ నంబర్ గదిని దాటలేకపోతుంది. కాజల్ మళ్లీ 8 గదుల్ని ఈజీగా దాటేస్తుంది. చెప్పు, ఏం కావాలి నీకు? నాకు బంగారు వడ్డానం కావాలి. కాజల్ మళ్లీ ఇంకోసారి సంతోషంగా ఇంటికొస్తుంది.
ఆ రోజు రాత్రి సుమన్కి ఆమె తల్లి ఎలా మోసం చేయాలో చెప్తుంది. సుమన్, నువ్వు రేపు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నప్పుడు ఏదో విధంగా నువ్వు ఆ దేవత కాజల్ల దృష్టి మళ్లించు. నీ కాయన్ని తీసుకొని నేరుగా 8వ నెంబర్ గదిలో వేసేయ్. దాంతో నువ్వు గెలుస్తావు. తర్వాత దేవతని బంగారు హారం, నడుముకి వడ్డాణం, రింగులు, గజ్జలు, చీరలు అన్నీ కలిపి ఒకేసారి అడిగేయి. తరువాతి రోజు సుమన్ తొక్కుడు బిళ్ళ ఆడేందుకు వెళ్ళినప్పుడు ఆమె తన తల్లి చెప్పినట్టు మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. దేవత, కాజల్ ఇద్దరూ ఒకసారి పక్కకి చూస్తారు. అదే సమయంలో సుమన్ తన కాయిన్ని తీసుకొని నేరుగా 8వ నంబర్ గదిలోకి వేస్తుంది. సుమన్ అలా వెయ్యగానే తొక్కుడు బిళ్ళ గీతల్లో నుండి మంటలు వస్తాయి. దేవత తొక్కుడు బిళ్ళ వైపు చూస్తూ ఇలా అంటుంది. తొక్కుడు బిళ్ళలో మంటలొస్తున్నాయి అంటే దీనర్థం నువ్వు ఏదో మోసం చేశావన్నమాట. దీనికి నీకు ఇప్పుడు శిక్ష పడుతుంది. వద్దు వద్దు, నన్ను క్షమించు. దేవత ఒక మంత్రం చదువుతుంది. సుమన్ వెనక నుండి ఒక పొడవైన తోక బయటికి వస్తుంది. సుమన్కి ఆ తోక శిక్ష వేయగానే దేవత, తొక్కుడు బిళ్ళ మాయమైపోతాయి. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఇప్పుడు నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? సుమన్ ఊర్లోకి తిరిగి వస్తుంటే అందరూ ఆమె తోకను చూసి నవ్వుతూ ఉంటారు. అమ్మా, ఒకవేళ నువ్వు నాకు మోసం చెయ్యమని చెప్పి ఉండకపోతే నాకిలా ఎప్పుడు జరిగుండేదే కాదు. సంత్ర అడవిలో ఒంటరిగా ఉండేది. ఆమె పెదవుల బయటికి పొడవైన, భయంకరమైన కనిపించే 2 పళ్ళుండేవి. ఆమె అడవిలో నుండి ఎప్పుడూ బయటికి వెళ్లేది కాదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఆమె ఊర్లోకి వెళ్లినా దెయ్యం దెయ్యమని అరుస్తూ ఆమె మీద రాళ్లు విసిరేవాళ్లు. సంత్రాకి అస్సలు అర్థమయ్యేది కాదు అందరూ తన పట్ల అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో. ఆమెకి తన గతం గురించి ఏమీ తెలీదు. తన తల్లిదండ్రులు ఎవరు, తను అడవిలోకి ఎలా వచ్చింది ఆమెకు ఏమీ తెలీదు. ఆమె చిన్నప్పట్నుండి అడవిలో ఆకులు, పళ్ళు తింటూ పెరుగుతుంది. సంత్రా పళ్ళంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే ఆమె తన పేరుని తనే సంత్రా అని పెట్టుకుంటుంది. ఊర్లోకి చమన్ అనే యువకుడు సెలవుల్లో తన నానమ్మ ఇంటికి వస్తాడు. నానమ్మా, నేను ఊళ్ళో ఉన్న బావులు, పొలాలు చూసేందుకు వెళ్తున్నాను. బోలెడన్ని మామిడి పండ్లు కోసుకొస్తాను. బాబూ, అడవిలోకి మాత్రం వెళ్ళకు. అడవిలో పెద్ద పెద్ద పళ్ళున్న ఒక దయ్యం ఉంటుంది. సరేనానమ్మా, నాకు తెలుసు. ఈ విషయం నువ్వు ప్రతిసారి చెప్తూనే ఉంటావు కదా. చమన్ ఊళ్ళోకి వెళ్లి తిరుగుతూ ఉంటాడు. అక్కడ చమన్కి ఒక అడవి గుర్రం కనిపిస్తుంది. అతను ఆ గుర్రం ఎక్కి సవారీ చేద్దాం అనుకుంటాడు. అందుకే ఆ గుర్రం దగ్గరికి వెళ్తాడు. కాని ఆ గుర్రం పరిగెత్తుతూ అడవిలోకి వెళ్ళిపోతుంది. చమన్ కూడా దాన్ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తాడు. అదే సమయంలో అడవిలో సంత్ర వంట చేసుకునేందుకు కట్టెలు కొట్టుకుంటూ ఉంటుంది. సంత్రాని చూసిన చమన్ భయంతో వణికిపోతాడు. దెయ్యం దెయ్యం అని అరుస్తూ అడవిలో నుండి బయటికి పారిపోతాడు. కాని అతని కాలికి ఒక పెద్ద రాయి తగిలి స్పృహ తప్పి నేలమీద పడిపోతాడు. చమన్ కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక గుడిసెలో ఉంటాడు. తన ఎదురుగా పొడవైన పళ్ళున్న దెయ్యం కూర్చుని ఉంటుంది. కాపాడండి, కాపాడండి! దెయ్యం, దెయ్యం, నన్ను కాపాడండి! నన్ను తినద్దు ప్లీజ్, నన్ను తినద్దు ప్లీజ్. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నీ అరవడం ఆపేసి. నేను మనుషులే తినను. నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అసలు? నేనొక మనిషిని, పక్క ఊరి నుండి వచ్చాను. కానీ నువ్వు మనిషిలాగా కనిపించడం లేదు. నా పేరు సంత్రా. నా పళ్ళు పొడవుగా ఉన్నాయి. కానీ నన్ను చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను నేనేమైనా భయపెట్టానా ఏంటి? నువ్వు రాయి తగిలి పడిపోయి స్పృహ తప్పిపోయావు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నీ తలకి పసరమందు కూడా రాశాను. సంత్రా మాట్లాడిన పద్ధతి చూశాక చమన్ భయం దూరమవుతుంది.
అందరూ నీ గురించి అనుకుంటున్నట్టుగా నువ్వు లేనే లేవు. కానీ అందరూ నీ పెద్ద పెద్ద పళ్ళు చూసి భయంకరమైన దెయ్యం అనుకుంటున్నారు. నువ్వు మనుషుల్ని తింటావని అనుకుంటున్నారు. నాకు నా గతం గురించిన విషయాలు ఏమీ తెలీదు. మా అమ్మ నాన్న ఎవరు, నేను ఈ అడవిలోకి ఎలా వచ్చాను, నువ్వు నా గురించి ఏవైనా ఎంక్వైరీ చేసి తెలుసుకోగలవా? అలాగే, నేను ప్రయత్నం చేస్తాను. చమన్ ఊర్లోకి వచ్చాక సంత్రా గురించి అందర్నీ వివరాలు అడుగుతాడు. ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత అతనికి విషయం తెలుస్తుంది. 16 సంవత్సరాల క్రితం ఊర్లో ఒక అమ్మాయి పుట్టింది. ఆమె పళ్ళు రాక్షసిలాగా ఉండేవి. ఆ అమ్మాయి పెరిగిన కొద్దీ ఆమె పళ్ళ సైజు కూడా పెరుగుతూ ఉండేవి. ఊర్లోని వాళ్లందరూ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. వాళ్ల కూతురు ఒక దెయ్యమని, ఆమె పెద్దయ్యాక మనుషుల్ని తింటుంది అని. అందుకే ఆమెని ఊర్లో నుండి అడవిలోకి పంపించడమే సరైన పని అని. దాంతో సంత్రాని ఆమె తల్లిదండ్రులు అడవిలో వదిలేస్తారు. సంత్రాని ఆమె చిన్నతనంలోనే అడవిలో వదిలేశారు. అందుకే ఆమెకి తన గతం గురించి విషయాలేమీ గుర్తులేవు. చమన్ వెళ్లి తను తెలుసుకున్న విషయాలు సంత్రాకు చెప్తాడు. ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావు కదా. నేను ఏ దెయ్యాన్ని కాదు, ఏ రాక్షసిని కూడా కాదు. నా పళ్ళు పెద్దగా ఉన్నాయంతే. నేను నీ పళ్ళు విరగొట్టే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నువ్వు మామూలుగా అయిపోతావు. చమన్ చాలాసార్లు సంత్రా మూతి మీద కొడతాడు. కాని ఆమె పళ్ళు మాత్రం విరగలేదు. ఇంకా ఆపేసేయ్. నా పళ్ళన్నీ నొప్పి పడుతున్నాయి. నా పళ్ళు అంత తేలిగ్గా విరుగుతాయని నాకు అనిపించడం లేదు. నేను కూడా వీటిని విరగొట్టుకునేందుకు చాలాసార్లు రాళ్లతో కొట్టుకున్నాను. కాని పళ్ళు మాత్రం విరగట్లేదు. నువ్వు నన్ను ఊళ్ళోకి తీసుకెళ్ళు. ఊరి వాళ్ళకి నన్ను పరిచయం చేసి నా గురించి అంతా చెప్పు. సంత్రా అడిగినట్టుగా చమన్ ఆమెని ఊళ్ళోకి తీసుకువెళ్తాడు. చమన్ తన వెంట దెయ్యాన్ని తీసుకురావడం చూసి ఊర్లో పెద్ద కలకలం రేగుతుంది. అది చూసిన ఊరి వాళ్లందరూ భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తారు. అదే సమయంలో ఊర్లోకి మరో ప్రమాదం వస్తుంది. ఊర్లోకి ఒక తోడేలు వస్తుంది. తోడేలు ఊర్లోని చాలా మంది కోళ్లను, మేకలను చంపి తింటుంది. ఊర్లో వాళ్లంతా ఒకవైపు దెయ్యం, మరోవైపు తోడేలు నుండి తప్పించుకునేందుకు తమ ఇళ్ల తలుపులు మూసేసి ఇంటి పైకప్పు మీద ఎక్కి నిలబడతారు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్లు చెట్ల మీద ఎక్కి కూర్చుంటారు. చమన్ కూడా పరిగెత్తి ఒక చెట్టెక్కేస్తాడు. కాని సంత్రా మాత్రం రోడ్డు మీద నిలబడి ఉంటుంది. తోడేలు సరిగ్గా ఆమె ఎదురుగా వచ్చి నిలబడుతుంది. సంత్రాకి ఆ తోడేలు గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఆమె అడవిలోనే పెరిగింది కదా. అందుకే ఆ తోడేలుని ఆమె చాలాసార్లు బుద్ధి చెప్పి ఉంటుంది. తోడేలు సంత్రా దగ్గరికి రాగానే సంత్రా దాని చెవులు పట్టుకొని దూరంగా విసిరేస్తుంది. దాంతో తోడేలు కుక్కపిల్లలాగా మూలుగుతూ అడవిలోకి పారిపోతుంది. అదంతా చూసిన గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోతారు. వాళ్లందరూ తమ ఇళ్ల మీద నుండి, చెట్ల మీద నుండి దిగి మెల్లగా సంత్రా దగ్గరికి వస్తారు. సంత్రా వల్ల తమకి ఏ ప్రమాదం లేదని వాళ్లకి మెల్లగా అర్థమవుతుంది. చమన్ గ్రామస్తులతో ఇలా అంటాడు. అందరూ వినండి, ఈ అమ్మాయితో ఎవరికీ ఏ ప్రమాదం లేదు. ఈమె అడవిలో నా ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు మనందర్నీ ఆ తోడేలు నుండి కాపాడుతుంది. ఈ పళ్ళు మాత్రమే పెద్దగా ఉన్నాయి. ఒక శరీర ఆకారం సరిగ్గా లేదన్న కారణంతో వాళ్ళని దెయ్యం, రాక్షసి అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఈమె కూడా మిగతా అమ్మాయిలాగే ఒక మనిషే. అప్పుడు జనంలో నుండి సంత్రా తల్లిదండ్రులు బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్లు చేసిన దానికి చాలా బాధపడతారు. తమ కన్న కూతుర్ని ఊరివాళ్ల మాటలు విని అడవిలో వదిలేసి వచ్చినందుకు. సంత్రా తన తల్లిదండ్రుల్ని కలిసినందుకు చాలా సంతోషపడుతుంది. తర్వాత ఊర్లోని మిగతా అమ్మాయిలాగా సామాన్య జీవితాన్ని గడుపుతుంది.